సత్యసాయిబాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ స్వామివారి ఒక లీల. ఇది తమిళనాడులో జరిగినటువంటిది. ఉడుమలపేట నుండి కరూరుకు తిరుగు ప్రయాణం చేస్తున్నారు స్వామి. ఆ రాత్రి పూట సుమారు 8:30 గంటల సమయానికి వ్యాన్లో వస్తున్నారు. ఆ వ్యాను కమరపాలయం అనే గ్రామం దగ్గరికి చేరేసరికి విశ్రాంతి కోసం ఆపించారు. భక్త బృందం అంతా కిందకి దిగారు. వ్యాన్ డ్రైవరు వెనకగా నుంచొని బీడీ కాలుస్తున్నాడు. అంతలో స్వామి అతని దగ్గరకు వచ్చారు. వారి సంభాషణ ఇలా జరిగింది. నీ పేరు ఏమిటి నాయన అడిగారు స్వామి. కుమారస్వామి అని ఇటో చూస్తూ నిర్లక్ష్య ధోరణిలో చెప్పాడు డ్రైవర్. విభూతి ఇస్తాను పెట్టుకుంటావా మళ్ళీ అడిగారు స్వామి. అవసరం లేదు, అదంతా వట్టి ప్రదర్శన, బోటకం, కొంత దురుసుగా చెప్పాడు డ్రైవరు. వడలు ఎప్పుడైనా తిన్నావా అన్నారు స్వామి. వడలు తినని వారు ఎవరైనా ఉంటారా అన్నాడు కుమారస్వామి. నేను చెప్పేది మీ అమ్మగారు చేసిన వడల సంగతి అన్నారు. నాకు అమ్మ లేదు స్వామి అన్నాడు. అమ్మ లేకుండానే నీవు ఈ లోకంలోకి వచ్చావా అని అడుగుతూ స్వామి ఆ డ్రైవర్తో సుమారు నీ 4 ఏళ్ల పసి వయసులోనే మీ అమ్మ చనిపోవడం నీ గుర్తుందా అని గుర్తు చేసి ఇంకా ఇలా చెప్పారు. నీవు 2.5-3 ఏళ్ళు పిల్లవాడిగా ఉండగా ఒకరోజు మీ అమ్మగారు నీ కోసం వడవ చేస్తుంటే నీవు వెనకగా వెళ్ళి ఆమెను మెడను 2 చేతులతో పెనవేసుకున్నావు. ఆ ప్రయత్నంలో పొరపాటున నీ కుడి చెయ్యి సలసలా కాగుతున్న నూనె బాణలిలో పెట్టావు, గుర్తుందా అన్న స్వామి మాటలు వింటున్న డ్రైవర్ కుమారస్వామికి వెంటనే ఆ సంఘటన గుర్తు రాలేదు. స్వామితో సంభాషిస్తున్న సమయంలో ఆ డ్రైవర్ వయసు 45 ఏళ్ళు, అనగా సుమారు 42 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అతనికి సరిగా గుర్తు రావడం లేదు. అదే సంగతి స్వామికి చెప్పాడు అతను. అప్పుడు స్వామి అతని కుడి మోచేతిని తాకి అక్కడేముంది అని అడిగారు. అంతే, భగవాను దివ్య స్పర్శతో కుమారస్వామికి శక్తివంతమైన విద్యుత్ తీగ ముట్టుకుంటే ఎంత షాక్ కొడుతుందో అలాంటి షాక్ తగిలింది. అతను నిలువెల్లా వణికిపోయాడు. వెంటనే తన చొక్కా తొలగించాడు అతను. మళ్ళీ స్వామి అతని కుడి మోచేతిపై స్పృశించి అక్కడ ఉన్న మచ్చ గురించి అడిగారు. అతను నోరు మెదిపేలోపే స్వామి వారే తిరిగి వివరంగా చెప్పనారంభించారు. అతని తల్లిగారు వడలు చేస్తుండగా ఏ విధంగా అతని వెనక నుండి ఆమెను పెనవేసుకున్నది, అతని చేయి సరసలా కాకి ముద్దులో ఎలా పెట్టింది, అది వింటున్న డ్రైవర్ కుమారస్వామికి దుఃఖం పొక్కుకొచ్చింది. అతను అమాంతం స్వామి పాదాలపై వాలిపోయాడు. తనను తాను ఒక నాస్తికునిగా భావించుకుని అతను సహవాసం చేసేది కూడా దేవుడంటే నమ్మకం లేని వారితోనే. అంతవరకు స్వామి ఆ ఉదయం వ్యాన్లో లడ్డూలు సూచించి ఇచ్చిన ఒక్క చుక్కైనా పెట్రోలు లేకుండా వ్యానును అంత దూరం నడిచేలా చేసిన, ఇతను తోలే వ్యాన్లోనే పెట్రోల్ అయిపోతే పెట్రోల్ లేకపోయినా వెళ్తుంది నడిపించు అని స్వామి దాని ఇంజిన్ మీద చేతితో తట్టంగానే పెట్రోల్ లేకుండా కొంత దూరం నడుచుకుంటూ వచ్చింది. అయినా సరే ఇతనికి నమ్మకం కుదరలేదు. భక్తులకు తమ లీలా ప్రసాదాలు ప్రేమ పంచి ఇస్తున్న ఇవన్నీ పట్టించుకోని కుమారస్వామి స్వామివారి తల్లి వెంటి ప్రేమకు కరిగిపోయి వారి పాదాలను కన్నీళ్లతో కడిగాడు. అప్పటికి 42 సంవత్సరముల క్రితం, అనగా బాబావారు పుట్టడానికి 20 సంవత్సరాల క్రితం ఈ సంగతి జరిగిన ఆ సంఘటనను ఆ సమయంలో స్వామి అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్నట్లు వర్ణించడం ఆ నాస్తికుడిని కదిలించి వేసింది. అనగా ఈ కుమారస్వామికి ఇది జరిగే నాటికి స్వామి జన్మించలేదు. తన అజ్ఞానాన్ని అహంకారమును క్షమించమని ప్రాధాన్యపడ్డాడు కుమారస్వామి. పశ్చాత్తాపంతో పరివర్తనుడయ్యాడు. స్వామివారు వంగి అతని 2 భుజాలు పెట్టుకుని పైకి లేపారు. అనునయ వాక్యాలతో అతనికి స్వాంతన కల్పించారు. విభూతి సృష్టించి అతని నుదుట దిద్దారు. భూత భవిష్యత్ వర్తమానాలు సర్వస్వం ఎరుకగల స్వామివారిని సామాన్య మానవుడిగా కాక ఒక దివ్య అవతారమూర్తిగా
ఆనాటి నుండి గ్రహించాడు ఆ డ్రైవర్. సిగ్గుపడుతున్నాడు. సిగ్గుతో నిలువెల్లా వణుకుతున్న అతనిని ఆప్యాయంగా ఆత్మీయతతో తన బాహువుల్లోకి తీసుకున్నారు బాబా. అతని జేబులో నుండి డ్రైవింగ్ లైసెన్స్ బుక్కును స్వామివారే బయటకు తీసి దానిని తెరచి ఆ లైసెన్స్ బుక్లో అతని పాస్పోర్ట్ సైజు ఫోటో పక్కనే తాము ఆ క్షణంలో అక్కడ ఎలా ఉన్నారో అదే రూపంలో తమ పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి సృజించి ఉంచగా దానంతటా అదే చక్కగా అతుక్కుపోయినట్లు అమరింది. ఆ డ్రైవర్ మరలా స్వామి పాదాలపై పడి నమస్కరించాడు. అక్కడున్న భక్త బృందమంతా జరుగుతున్న ఆ అద్భుత పరివర్తన ఘట్టమును వీక్షిస్తూ సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యారు. అందరూ తిరిగి వ్యాన్లో ఎక్కిన తర్వాత స్వామి మరలా ఆ డ్రైవర్ వద్ద నుండి అతని డ్రైవింగ్ లైసెన్స్ బుక్ తీసుకుని దానిలో గల తన ఫోటోపై ఆనాటి తేదీ వేయటం మర్చిపోయానని చెబుతూ తన ఫోటోపై చేతులుంచగానే దానిపై ఆనాటి తేదీ ముద్రితమైంది. పెన్నుతో రాయలేదు. వ్యాన్ ముందుకు కదిలింది. వ్యాన్తో పాటే భగవంతుడితో కలిసి డ్రైవర్ కుమారస్వామి జీవితం కూడా దివ్య ప్రేమ పథంలో ముందుకు సాగింది. ఇది స్వామి యొక్క ఒక మహిమ తమిళనాడులో జరిగింది. దీనికి కరకురాతి గుండెలను కరిగించే శ్రీ సత్యసాయి మాత